మీ ఊర్లో ఇంటర్మీడియేట్ చదివి అవారా తిరిగేటువంటి ఎవడో ఒకడు ఉంటాడు కదా! వానికి షేర్ చేయరా, "అరే అప్లై చేసుకోరా టీచర్ అయితావురా" అని. ఒక్కోనికన్నా ఉపయోగపడుతది. కేవలం ఇంటర్మీడియేట్ అర్హత కలిగి ఉండి, ఉపాధ్యాయ వృత్తిలోకి రావాలని కోరుకునేటువంటి అభ్యర్థులకు ఒక మంచి శుభవార్త. ఇంటర్మీడియేట్‌తో టీటీసీ, డీఎడ్ అని పిలుచుకునేటువంటి కోర్సు ఇప్పుడు డీఎల్ఈడీ, డీఈఎల్ఈడీ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ 2 సంవత్సరాల కోర్సు. సో, టీచర్ కావడానికి మార్గం సుగమం చేసేటువంటి కోర్సు. ఈ కోర్సుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చింది 2025కు సంబంధించి. సో, టీజీడీఈఈ సెట్ 2025 పేరుతో ప్రభుత్వం రిలీజ్ చేసింది. సో, ఇందులో అప్లై చేసుకొని 2 సంవత్సరాల కోర్సు కంప్లీట్ చేసి, దీని తర్వాత టెట్ పేపర్ 1 రాసి డీఎస్సీ డైరెక్ట్ రాసుకోవచ్చు. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ నిర్వహించేటువంటి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ డైరెక్ట్ రాసుకొని ఉపాధ్యాయ వృత్తిలోకి రావచ్చు. గట్టిగా కష్టపడితే మంచి జాబ్స్ ప్రభుత్వం కనుక వేస్తే 3 సంవత్సరాలలో ప్రభుత్వ ఉద్యోగం సాధించేటువంటి గొప్ప అవకాశం ఈ కోర్సు చేసిన వాళ్ళకు ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి వాళ్ళకి కానీ, ప్రభుత్వ ఉద్యోగం రాకపోయినా సరే ప్రైవేట్ రంగంలో టీచర్గా స్థిరపడతా అనుకున్నటువంటి వాళ్ళకి కానీ ఇది మంచి సువర్ణ అవకాశం. సో, ప్రైవేట్ రంగంలో కూడా మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ డీఎల్ఈడీ కోర్సు చేసేందుకు 2 సంవత్సరాల కోర్సు చేసేందుకు ఎలా అప్లై చేసుకోవాలి అండ్ ఏమేమి అడుగుతాడో, ఎలిజిబిలిటీ ఏంటి, పూర్తి వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం ఇక్కడ అఫీషియల్గా చూస్తున్నటువంటి వెబ్సైట్ చూడొచ్చు, టీజీడీఈఈ సెట్ 2025. ఇందులో మనకి ఇక్కడ చూడొచ్చు నోటిఫికేషన్ అంటుంది. సో, ఇక్కడ నోటిఫికేషన్ పైన క్లిక్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్తో పాటు ఇన్ఫర్మేషన్ బులెటిన్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయగానే ఇన్ఫర్మేషన్ బులెటిన్ డౌన్లోడ్ అవుతుంది. సో, ఇక్కడ క్లిక్ చేద్దాం, డౌన్లోడ్ చేద్దాం. డౌన్లోడ్ చేసి వివరించే ముందు చిన్న విన్నపం, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇలాంటి మరెన్నో వీడియోలు మన ఛానల్ ద్వారా మీకు అందుతాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. అండ్ మీ ఇంటర్మీడియట్ క్లాస్మేట్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మీ ఇంటర్మీడియట్ గ్రూపులలో అందరికీ షేర్ చేయండి. మీ ఊర్లో ఇంటర్మీడియట్ చదివి అవారా తిరిగేటువంటి ఎవడో ఒకడు ఉంటాడు కదా, వానికి షేర్ చేయరా, "అరే అప్లై చేసుకోరా టీచర్ అవుతావురా" అని. ఒక్కోనికన్నా ఉపయోగపడుతుంది. ఇక ఇక్కడ ఇన్ఫర్మేషన్ బులెటిన్ను ఒక్కసారి చూసినట్లయితే ఇది ఇన్ఫర్మేషన్ బులెటిన్ అండి. మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడొచ్చు. సో, ఇందులో ముఖ్యంగా ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేసి 24వ తారీఖు 3వ నెల నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో, 15వ తారీఖు 5వ నెల వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చండి. ఆన్లైన్లోనే అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో, ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి ఇదే వెబ్సైటు డీఈఈ సెట్ cdsc.telangana.gov.in. ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను లింకులన్నీ కూడా, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికి ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. ఈ ఎంట్రన్స్ టెస్ట్ ఆన్లైన్లో ఉంటుంది. 10 జిల్లాలలో దీన్ని నిర్వహిస్తారు. ఉమ్మడి 10 జిల్లాలు ఉన్నాయి కదా, పాత తెలంగాణలో ఉమ్మడి 10 జిల్లాలు, పాత జిల్లాలు, ఆ జిల్లాలలో నిర్వహించే అవకాశం ఉన్నది. ఇక దీనికి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ అండి. సో, ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వాళ్ళు కానీ, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళు కానీ, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసి ఉండి రిజల్ట్ రానటువంటి వాళ్ళు కూడా దీనికోసం అప్లికేషన్ చేసుకోవచ్చు. సో, టీజీడీఈఈ సెట్ 2025కు సంబంధించి అప్లై చేసుకోవడానికి ఇంటర్మీడియట్లో 50% మార్కులు ఉండాలి ఎవరికైనా కూడా. అయితే ఇందులో కొంతమందికి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. షెడ్యూల్ క్యాస్ట్ అంటే ఎస్సీలకు, ఎస్టీలకు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 45% మార్కులు వస్తే సరిపోతుంది. ఇక బీసీలు ఉంటారు కదా, బీసీలు కానీ, ఓసీలు కానీ వీళ్ళందరికీ 50% మార్కులు రావాలి. 50% అంటే 1000కి 500 కంటే ఎక్కువగా ఉండాలన్నమాట. ఇక వీళ్ళకు 450 మార్కులు ఉంటే సరిపోతుంది. ఎస్సీ, ఎస్టీ అండ్ పీహెచ్సీ వాళ్ళకు, వీళ్ళకు 45% అంటే 450 ప్లస్ మార్కులు ఉంటే సరిపోతుంది. 450 కంటే ఎక్కువగా. సో, వయసు కూడా 17 సంవత్సరాలు దాటి ఉండాలి. ఇక దీనికి నిర్వహించేటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందంటే 3 మీడియాలలో ఉంటుంది. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్. ఈ మూడిట్లలో పెద్ద తేడా ఏముండదు. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని ఉంటాయి. సో, తెలుగు మీడియం చూద్దాం ఫస్ట్. తెలుగు మీడియంలో పార్ట్ 1లో జనరల్ నాలెడ్జ్ అండ్ టీచింగ్ అప్టిట్యూడ్ 10 ప్రశ్నలు ఉంటాయి, 10 మార్కులు అన్నమాట. ఇక పార్ట్ 2లో ఇంగ్లీష్కు 10 మార్కులు, జనరల్ తెలుగుకు 20 మార్కులు. ఇక్కడ చూడండి, పార్ట్ 2లో తెలుగు మీడియం వాళ్ళకు తెలుగు 20 మార్కులు ఉంటుంది, ఇంగ్లీష్కు 10 మార్కులు ఉంటుంది. ఇక పార్ట్ 3లో అందరికీ సమానంగానే ఉంటుంది. ఇక్కడ మ్యాథ్స్ విషయానికి వస్తే మ్యాథ్స్లో 20 మార్కులు, ఫిజికల్ సైన్స్కు 10 మార్కులు, బయోలాజికల్ సైన్స్కు 10 మార్కులు, సోషల్ స్టడీస్కు 10 మార్కులు. ఇట్లా మొత్తం ఓవరాల్గా 100 మార్కులకు మనకు క్వశ్చన్ పేపర్ అనేది డిజైన్ చేయబడి ఉంటుంది. ఇక ఉర్దూ మీడియంకి వస్తే అంతా సేమ్ ఉంటుంది. ఉర్దూ మీడియం వాళ్ళకు 20 మార్కులు ఉంటాయండి. ఉర్దూ సబ్జెక్ట్ కోసం ఉర్దూ మీడియం వాళ్ళకు 20 మార్కులు ఉంటాయి. తెలుగు మీడియం వాళ్ళకు తెలుగుకు 20 మార్కులు ఉన్నట్టుగానే ఉర్దూ మీడియం వాళ్ళకు ఉర్దూలో 20 మార్కులు ఉంటాయి. మిగతా అంతా సేమ్ టు సేమ్. ఇక ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు వస్తే
ఇంగ్లీష్‌కు 20 మార్కులు ఇస్తాడు ఇక్కడ. సో, జనరల్ ఇంగ్లీష్‌కు 20 మార్కులు ఇస్తాడు. నార్మల్ వాళ్ళకైతేనేమో ఇంగ్లీష్‌కు 10 మార్కులే ఉంటుంది. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం రాసేటువంటి వాళ్ళకు తెలుగు తీసుకోవచ్చు, ఉర్దూ తీసుకోవచ్చు. మీ ఆప్షన్‌ను బట్టి ఉంటుంది. సో, మీరు చదివినటువంటి 10థ్ క్లాస్ సబ్జెక్ట్‌ను బట్టి మీరు తెలుగులో చదివితే తెలుగు, అంటే తెలుగు సబ్జెక్ట్‌ను చదివితే తెలుగు సబ్జెక్టు, ఉర్దూ సబ్జెక్ట్‌ని చదివితే ఉర్దూ సబ్జెక్టు తీసుకోండి. సో, ఇట్లా మీరు అప్లై చేసేటప్పుడు ఈ సబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. మిగతాయంతా సేమ్ టు సేమ్ 100 మార్కులకు క్వెషన్ పేపర్ అనేది ఉంటుంది. ఈ 100 మార్కులలో మీకొచ్చినటువంటి మార్కులను బట్టి సీట్ అనేది ఇస్తారు. సీట్ అలాట్‌మెంట్ అంతా గూడా మనకు ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. ఇక ఈ పరీక్షకు సంబంధించినటువంటి టెంటేటివ్ షెడ్యూల్, అంటే ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఏమేం ఇక్కడ ప్రొసీజర్ ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి రిజల్ట్ వచ్చి మీరు ఫస్ట్ డే జాయిన్ అయ్యేంత వరకు ఏ డేట్‌లలో ఏమేమి జరుగుతదని కూడా ఇక్కడ మనకు క్లియర్‌గా ఇచ్చిండు. నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది. నోటిఫికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది 24వ తారీఖు రోజు నుంచే. 15/5/2025 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ జరిగితే 17వ తారీఖు రోజు నుంచి 18వ తారీఖు, 5వ నెల 17వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు ఆన్‌లైన్‌లోనే మీరు ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అండ్ ఎగ్జామ్స్‌కు సంబంధించిన హాల్ టికెట్ 20వ తారీఖు రోజు వస్తది. 25వ తారీఖు రోజు పరీక్ష నిర్వహిస్తారు. 28 నాడు దానికి సంబంధించిన కీలో ఏమైనా మార్పులు, చేర్పులు ఉంటే, ఏమైనా తప్పులుంటే అబ్జెక్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటది. అండ్ రిజల్ట్ వచ్చేసి జూన్ 5వ తారీఖు రోజు మనకు రిజల్ట్ వస్తది. మీకు సీట్ వచ్చిందా రాలేదనేది దాదాపుగా ఇక్కడ తెలుస్తది మీకు వచ్చినటువంటి మార్కులను బట్టి. ఇక వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ 7వ తారీఖు రోజు నుంచి 11వ తారీఖు వరకు మనకు 6 రోజుల పాటైతే నిర్వహించడం అయితే జరుగుతది. 7, 8, 9, 10, 11 5 రోజులు నిర్వహిస్తారు. అండ్ వెబ్ ఆప్షన్‌లు 13వ తారీఖు రోజు నుంచి 16వ తారీఖు వరకు వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవచ్చు. మీకు ఏ కాలేజు అవసరం అనేది. కాలేజ్ అలాట్‌మెంట్ 20వ తారీఖు రోజు జరుగుతది. ట్యూషన్ ఫీజు కాలేజ్ అలాట్‌మెంట్ కాగానే తెల్లవారి నుంచే 21వ తారీఖు రోజు నుంచి 24వ తారీఖు దాకా ఫీజు కట్టాలి ఆన్‌లైన్‌లోనే. 1వ తారీఖు జూలై 1 నుంచి మీకు క్లాసులు అనేటివి స్టార్ట్ అవుతాయి. సో, మీరు జస్ట్ అప్లై చేసుకొని ఈ ప్రొసీజర్ అంతా ఫాలో అయితే సరిపోతది. మనకు మార్కెట్‌లో చాలా రకాలైనటువంటి ఎంట్రన్స్ బుక్స్ దొరుకుతాయి. సో, నా దృష్టికొచ్చినటువంటి బెస్ట్ బుక్‌ను నేను మీకు సజెస్ట్ చేస్తాను. మీరు ఉపాధ్యాయ వృత్తిలోకి రావాలని అనుకుంటే, ఈ డీఎల్ఈడీ కోర్స్ చేయాలనుకుంటే, ఈ ఎంట్రన్స్ రాసి నేను మంచి బుక్స్ సజెస్ట్ చేస్తాను. వీలైతే ఏదైనా కోచింగ్ సెంటర్ ఉంటే, వీలైతే ఫ్రీ కోచింగ్ గూడా మన ఇగురం టీవీ యాప్‌లో ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. సో, ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. థాంక్ యూ ఎవ్రీవన్.